తెలంగాణ మహాగానం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతృత్వాలు వికసించే మాగాని, దుక్కుడెత్తి పౌరుషం కలిగిన వారసత్వం, దక్కను పీఠాభూమి వికాసం. ఈ నినాదం వెనుక నుంచే వచ్చింది తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. నిజంగా విప్లవోద్యమానికి తోడుపోసింది తెలంగాణ రాష్ట్రం. విప్లవకారులు శ్రమదోపిడి లేని రాజ్యాన్ని నిర్మించాలనే ఆలోచన కోసం పనిచేసిన వాళ్ళు ఈ ప్రాంత నాయకత్వమే నేటి మావోయిస్టు పార్టీకి కూడా అగ్రనాయకత్వం కొనసాగుతున్నది. కానీ అటువైపు చూసిన విప్లవోద్యమ నిర్మాణం కావచ్చు, ఇటువైపు చూసిన పాలకవర్గ నిర్మాణం కావచ్చు, మరో పక్క చూసిన వామపక్ష విప్లవోద్యమం కావచ్చు, బీసీల పట్ల ఏ రోజు ఉద్యమాలు చేసిన చరిత్ర లేదు. అమరత్వం రమణీయమైనది, కాలాన్ని కౌగిలించుకొని మరో ప్రపంచాన్ని వాగ్దానం చేస్తున్నాడు సూక్తి, మా రోజు వీరన్న అందించిన సూక్తి. నేను అడుగుతున్నా, పూలే, అంబేద్కర్, కాన్షీరామ్తో పాటు మా రోజు వీరన్న ఆలోచన విధానమే ఈరోజు తెలంగాణలో అమలవుతున్నది. ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి శ్రీకాంతాచారి నా అమరత్వంతో రాష్ట్రానికి పునాది వేయబడుతుందని చెప్పి పరిష్కరించినటువంటి నాయకుడు మనందరికి కనువిప్పు చేసిన నాయకుడు. అదే విధానాన్ని ఎంచుకొని బీసీ రిజర్వేషన్ల ఇష్యూను ముందుకు చేసి ఇప్పటి వరకు పనిచేసినటువంటి సంక్షేమ పథకాలు, రాయితీలు, సంస్కరణలు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రిజర్వేషన్లో ప్రమోషన్ కావచ్చు, బీసీల ట్రాన్స్ఫర్ విషయంలో కావచ్చు, సంఘాలు పనిచేసినాయి. కానీ రాజ్యాధికారం అనే లక్ష్యం కోసం పనిచేసిన తీన్మార్ మల్లన్న గొంతు మళ్ళీ మూగబోయింది. ఎందుకు ఏ పాలకవర్గ రాజకీయ పార్టీ వెనుకడుగు వేయిస్తుందని చెప్పి నిలదీయడం కోసం వెళ్ళి నువ్వు నిజంగా తెలంగాణలో ఉన్న బీసీల కోసమా, దేశంలో ఉన్న బీసీల కోసం పనిచేస్తామని నిలదీయడం కోసమే ఆత్మహత్యకు పూనుకున్నాడు మనటువంటి సాయి ఈశ్వరాచారి. తన ఆలోచన విధానం కనువిప్పు చేస్తుంది భారతదేశంలో ఉన్నటువంటి బీసీలకు. నిజంగా కూడా నేను అడుగుతున్న, విప్లవోద్యమంలో స్థానం ఎవరికి ఉండాలి? పేదరికంలో అనుభవిస్తున్న వాళ్ళకు వర్గ దోపిడితో పాటు కుల దోపిడికి అంటే అణచివేతకు గురవుతున్న నాయకత్వం ఉండాలి. ఆ వైపుకున్న నాయకత్వం ఇవాళ దిగజారిపోయిందని తెలుసుకున్నటువంటి బీసీ ఉద్యమాన్ని పునాది చేసుకోవాలని చెప్పి సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య పాల్గొన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మోసం చేసి 17% రిజర్వేషన్లు ఇచ్చిందంటే దీని వెనుక రహస్యమైన కుట్ర ఉందని గ్రహించిన వాడు మన సాయి ఈశ్వరాచారి. ఆయన ఎందుకు ఆత్మహత్య పూనుకున్నాడు? గతంలో 27% రిజర్వేషన్లు ఇచ్చిన మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కట్ చేయకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రకటిస్తే ఇవాళ మీరు ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కూడా కట్ చేసి 17%కే ఇచ్చారే. ఇంతటి అవమాన పరిస్థితి ఇంకెవరికి రాదు అని గ్రహించి మేధాశక్తి కలిగిన వ్యక్తి నా అమరత్వే పునాది కావాలని, ఈ సామాజిక విప్లవానికి నాంది పలకాలని, మరో విప్లవానికి నాంది కావాలని చెప్పి నిర్ణయం తీసుకొని కొనసాగిండు. ఎన్నికలు జరగడం కాదు, మార్పు రావాలి. మా స్థానిక సంస్థల ఎన్నికలతో మార్పు కాదు, విద్యా ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థలతో పాటు శాసనసభల్లో, చట్టసభల్లో మా జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పించే వరకు ఈ ఉద్యమాన్ని ఆపద్దని నినాదంతో తన ఆత్మహత్య పూనుకున్నాడు. కనుక తన అమరత్వాన్ని మోడీ అమరత్వంగా బీసీ రిజర్వేషన్ల కోసం ముందుకు తీసుకెళ్లి తన కళను సాధ్యం చేసేంత వరకు ఈ పోరాటాన్ని వెనుకడుగేసే లేదని చెప్తూ హెచ్చరిస్తూ క్రొవ్వెత్తుని జోహారు తెలుపుకుంటూ అమరుడికి నివాళులు అర్పిస్తున్నాం. జనగామ బీసీ జేఏసీ తరపు నుండి నమస్కరించి, మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మిగతా మంత్రులు అనుకుందాం, వాళ్ళకు ఉన్నటువంటి కలెక్టర్లు అనుకుందాం, ఒక కంప్లీట్ ఏదైతే వాళ్ళ ఏదైతే ఒక టీం అయితే మనం అనుకుందాం, టీం ఒకటి ఆర్గనైజేషన్ టీం, గవర్నమెంటల్ బాడీ ఏదైతే ఉందో, అసలు 42% రిజర్వేషన్ కాదు అని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు. తెలిసినప్పటికీ బీసీలకి ఏ విధంగా చూలు చేయొచ్చు అనేది వారి యొక్క మిత్రవర్గం ఎవరైతే ఉన్నారో నిర్ణయించుకొని ఒక భాష అనేది వదిలేసారు. అందరు పోయి పాలాభిషేకం చేసిన తర్వాత అది కోర్టు కొట్టివేయడం జరిగింది, ఇది జరగదు అని.
దాని తర్వాత మరి అయ్యా నువ్వు 42% ఇస్తా అన్నావు కదా, మాకు 23% ఉండే కదా. 23% మిత్రులారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంది. 42% ఇస్తా అని గౌరవ ముఖ్యమంత్రులు కాంగ్రెస్కు ఉన్నటువంటి ఒక ఏదైతే గ్రాఫ్ అయితే పడిపోయిన గ్రాఫ్ను లేపుకొని బీసీల యొక్క వాళ్ళ యొక్క మన మన్ననలు పొందడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే కోర్టు కొట్టేసిందో ఇది బీజేపీ మీదకి కోర్టు మీదకి ఇది మేము ఇస్తా అంటే వాళ్ళు ఇస్తలేరని ఒక సగటు వ్యక్తిని ఇక్కడ ఫూల్ చేయడం జరిగింది. సగటు వ్యక్తిని ఫూల్ చేసిన తర్వాత మరి 42%కు 23% ఉన్నటువంటి 23% కూడా లేకుండా నీ కోడి మన ఈకలన్నీ పీకేసినట్టు పీకేసి దాన్ని 17.3% చేసిన తర్వాత మీరు దిక్కు దోషం దగ్గర మీరు ఏమన్నా చేసుకో అని చెప్పి పోయి ఫుట్బాల్ ఆడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ ఫుట్బాల్ అని మీరు అనుకుంటారు, నేనైతే బీసీలతో ఫుట్బాల్ ఆడుతున్నాను నేను అనుకుంటున్నాను. మరి ఇటువంటి పరిస్థితులలో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి నీలాంటి సగటు బీసీ అందరి ఆలోచన ఒక్కతేనే ఉండదు. సో ఆ రోజు మనకు పోలీస్ కిష్టయ్య గారు, తర్వాత మన శ్రీకాంతాచారి గారు, మా సోదరులు ప్రాణాలను అర్పించి మలి ఉద్యమంలో తెలంగాణ పట్టుకొస్తే ఈరోజు మా మిత్రుడు, మా కులం, మా బంధువు, మా బీసీ ఈరోజు ప్రాణత్యాగం చేయడం జరిగింది. మిత్రుల ఈశ్వరాచారి ఈయన కాల్చుకొని ప్రాణత్యాగం చేయడం జరిగింది. మనస్తాపానికి గురై బీసీలకు జరిగినట్టు అన్యాయాన్ని ఆయన ఓర్చుకోలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. దీనికి పూర్తి కారణం నేను ఒక చదువుకున్న వ్యక్తి చెప్తున్నా, ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇది మీరు ఇంకొక విషయం గమనించాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 17% చేసి బడుగు వర్గాల మన్నలను కూడా పొందడం జరిగింది. అటు బీసీలను, ఇటు బహుజనులను, ఇటు బడుగు అందరి విధంగా రాజకీయంగా ఏదైతే మోసం చేయాలనో ఆయనకు వెన్నతోడు పెట్టిన విద్య ఆయన మోసం చేసి మా యొక్క బీసీ బిడ్డ ప్రాణాన్ని కోల్పోవడానికి కారణమైండు. మిత్రులారా, ఈ సర్పంచ్ ఎలక్షన్లో మా సోదరుడు చెప్పినట్టుగా మనం ఆత్మహత్యలు చేసుకోవడానికి కాదు పుట్టింది. ఎంతోమంది మిత్రులు అనుదినం పోలీసు కాల్పులకు గురవుతున్నారు, ప్రాణత్యాగాలు చేస్తున్నారు, మొత్తం కుటుంబాలు చింద్రబంధనం అవుతున్న పరిస్థితులు. దయచేసి అటువంటి పరిస్థితి కాదు, మనం ప్రాణత్యాగాలు చేయాల్సినటువంటి సందర్భం అసలే కాదు. కేవలం మనం విచక్షణతోటి ఐక్యతతోటి మనం ముందుకెళ్ళాలి. ఈ సర్పంచ్ ఎలక్షన్లో ఎక్కడైతే బీసీ ఉన్నాడో ఆయనను మీరు గెలిపించుకోండి. అప్పుడు ఈశ్వరాచారి, శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య గారి ఆత్మ వాళ్ళకు శాంతి ఇస్తుందని రాబోయే రోజులలో ఐక్యతతోటి మనం అసలు ఏదైతే మనం ఆడుకోవాల్సిన దశలు కాదు, మనం ఇచ్చే దశకు మనం ఎదగాలని, రాజకీయంగా అభివృద్ధి చెందాలని, సోషల్ జస్టిస్ మా అందరికి దక్కాలని, అంబేద్కర్ గారి ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని మనం అందరం ఐక్యతతో కూడదాం. ఈరోజు మీరు ఎవరైతే రాలేదో మీ ఇంట్లోనైనా ఈశ్వరాచారి మన సోదరుడికి మీరు ఒక నివాళులు అర్పించండి, ఆయనకు ఆశీర్వ నివాళులు అర్పించండి, ఆయనను ఆత్మశాంతి చేయండి. జై బీసీ, అమర హై సాయి ఈశ్వరాచారి, అమర హై పోలీస్ కిష్టయ్య, అమర హై శ్రీకాంతాచారి. జై బీసీ, జై బీసీ, అమర హై సాయి ఈశ్వరాచారి. తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో జరుగుతున్న బీసీ ఉద్యమం ఇంత తీవ్ర స్థాయిలో జరుగుతున్నా కానీ ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేస్తూనే వస్తున్నాయి. 42% రిజర్వేషన్ ఇస్తా అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వెనక్కి తగ్గి స్థానిక సంస్థల్లో 17% రిజర్వేషన్ తగ్గించడం, మనకి ఇంతకు ముందుకున్న 23% కూడా ఇవ్వకపోవడం, అంటే 42% కాస్త సగానికి సగం తగ్గించి దాంట్లో సగాన్ని ఇచ్చి, అంటే ఇంకా మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్న ఈ ప్రభుత్వాలకు నిరసనగా ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నా కానీ ప్రజలకు బీసీలకు న్యాయం జరగట్లేదని చెప్పేసి ఈరోజు నిన్న ఈశ్వరాచార్ అనే బీసీ యువకుడు, బీసీ ఉద్యమకారుడు కలత చెంది ప్రభుత్వాలు బీసీలను ఎప్పటికీ మోసం చేస్తూనే ఉంటాయి, ఇటువంటి వారికి అంటే ఉద్యమాన్ని ఇంకా బలోపేతంగా తీవ్ర స్థాయికి తీసుకెళ్లాలంటే నా ప్రాణత్యాగమే దీనికి తొలడు కావాలి, బీసీ ఉద్యమం మరింత బలోపేతం కావాలని
అసలు ప్రాణత్యాగాలు లేకుండా బీసీ ఉద్యమాన్ని చేద్దాం అనుకున్నాం, కానీ యువకులు ఈ ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి మోసాలకి ఇట్లా వాళ్ళు అనుకోని పరిస్థితుల్లో ప్రాణత్యాగాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజు ప్రాణత్యాగం చేసిన ఈశ్వరాచారి గారికి జనగామ జిల్లా కేంద్రంలో జనగామ జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కోవత్తులతో వారి ఆత్మ శాంతించాలని వారికి నివాళులు అర్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏ ఒక్క బీసీ కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. ఆత్మహత్య చేసుకోకుండా మన హక్కుల్ని పోరాడదాం, మన హక్కుల్ని కొట్లాడి సాధిద్దాం. కానీ చనిపోయి ఎట్టి పరిస్థితుల్లో మన కుటుంబ సభ్యులకు బీసీ లోకానికి శోక సంద్రాన్ని మిగిలించొద్దని చెప్పేసి జనగామ బీసీ జేఏసీ పక్షాన మేము తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమం మీ స్ఫూర్తితో మరెవ్వరూ చనిపోకుండా ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.